అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు టేటా ఛానల్. సో ఇప్పటివరకు అయితే మనం 9th క్లాస్కి వచ్చినటువంటి కొత్త జాగ్రఫీని అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటివరకు మీకు 3 లెసన్స్ అయితే రివ్యూ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడైతే ఇది 4th వీడియో అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మనకు ఉండేటటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకుంటూ పోదాం. అదేవిధంగా ఏమైనా సందేహాలు కానీ లేదా ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ కానీ కావాలిస్తే కామెంట్స్ అయితే పెట్టండి. అండ్ అదేవిధంగా మీ అమూల్యమైన సలహాల సూచనలు కూడా తెలియచేయగలరని అనుకుంటున్నాను. ఇక లెసన్లోకి వెళ్దాం ఒకసారి. సో చాప్టర్ పేరు వచ్చేసి మనకి శీతోష్ణ స్థితి. దీన్ని మనం క్లైమేట్ అని పిలుస్తాము. ఓకే, సో ఈ టాపిక్ అనేది నిజానికి ఇది సిబిఎస్ఈ బుక్స్ కాబట్టి మనం ఇండియాలో రాసే ఏ పోటీ పరీక్షకైనా ఇదే సిలబస్ అనేది మనకి కామన్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి సో వ్యూవర్స్ అందరూ కూడాను వీడియోని చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లెసన్లోకి వెళ్దాం. గత 2 అధ్యాయాల్లో మనం దేశ స్వరూపాలు, నీటి పారుదల గురించి చదివారు. ఒక ప్రాంతంలోనే సహజ పర్యావరణం గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన 3 ప్రాథమిక అంశాలు 2 ఉంటాయి. ఇక మూడవది శీతోష్ణ స్థితి గురించి తెలుసుకుంటారు. మనం డిసెంబర్లో ఉన్ని దుస్తులు ఎందుకు ధరిస్తాము, లేదా మే నెలలో ఎందుకు వేడిగా అసౌకర్యంగా ఉంటుంది, మరి జూన్ జూలైలో వర్షాలు ఎందుకు పడతాయి? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం భారతదేశ శీతోష్ణ స్థితి అధ్యయనం చేయడం ద్వారా మనం కనుగొనవచ్చు. శీతోష్ణ స్థితి అనగా ఒక విశాల ప్రదేశంలోనే సుదీర్ఘకాలంలో 30 సంవత్సరాల పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితి వైవిధ్యాలన్నింటినీ మొత్తాన్ని సూచిస్తుంది. అయితే గతంలో మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి డేటాకి ఇక్కడున్న డేటాకి చాలా తేడా అయితే ఉందన్నమాట. సో కాబట్టి ప్రతిదీ గుర్తుంచుకోండి. సో ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని నిర్ణయించాలంటే కనీసం ఎన్ని సంవత్సరాలు వాతావరణాన్ని మనం పరిశీలించాలంటే 30 సంవత్సరాలు. ఒకటో ప్రశ్న. ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని మనం పరిశీలించాలంటే కనీసం ఎన్ని సంవత్సరాలని మనం ప్రాథమికంగా తీసుకోవాలి? 30 సంవత్సరాలు. వైవిధ్యాల మొత్తాన్ని సూచిస్తుంది. వాతావరణం అనేది ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. శీతోష్ణ స్థితిలోను ఉన్న అంశాలు ఒకటే. అవి 1 ఉష్ణోగ్రత, 2 వాతావరణ పీడనం, 3 పవనం, 4 ఆర్ద్రత, 5 అవపాతం. ఈ 5 అంశాలని మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రదేశం యొక్క వాతావరణాన్ని పరిశీలించాలంటే క్రింది వాటిలో ఏ అంశాలని పరిశీలించాలి అంటూ ఇవ్వడం జరుగుతుంది. లేదా క్రింది వాటి వాతావరణాన్ని ప్రభావితం చేయనటువంటి అంశాలు ఏమిటి, శీతోష్ణ స్థితికి సంబంధం లేని అంశం ఏమిటి అంటూ ఇవ్వచ్చు అనమాట. సో శీతోష్ణ స్థితిలో మనం పరిశీలించే అంశాలు 1 ఉష్ణోగ్రత, 2 వాతావరణ పీడనం, 3 పవనం, 4 ఆర్ద్రత, ఇక చివరిది అవపాతం. అవపాతం అంటే వర్షపాతం. ఒక ప్రదేశంలో పడే వర్షపాతం అనేది అన్ని విధాలుగా కలుపుకుంటూ మనమైతే చెప్తాం అనమాట. వాతావరణ పరిస్థితులు ఒక రోజులో కూడా చాలా తరచుగా మారడం మనం గమనిస్తూ ఉంటాం. ఉదయం పూట ఎండగా ఉండొచ్చు, మధ్యాహ్నం వర్షం పడవచ్చు, రాత్రిపూట మబ్బుగుండి చీకటి చేయొచ్చు, ఇంకా టెంపరేచర్ కూడా పడిపోవచ్చు. కానీ కొన్ని వారాల లేదా నెలల్లో ఒక్క సాధారణ నీతి నెలకొంటుంది. అంటే కొన్ని రోజులు చల్లగా లేదా వేడిగా లేదా బలమైన గాలులతో అంటే పవనాలతో లేదా ప్రశాంతంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మేఘావృతంగా ఉండొచ్చు, లేదా నిర్మలంగా ప్రకాశవంతంగా కూడా ఉండొచ్చు, లేదా కొన్ని రోజులు తడిగా లేదా పొడిగా కూడా ఉంటుందన్నమాట. సాధారణీకరించిన నెలవారీ వాతావరణ పరిస్థితులు ఆధారంగా సంవత్సరాన్ని శీతాకాలంగాను, వేసవికాలంగాను లేదా వర్షాకాలంగా వంటి ఋతువులుగా విభజించారు అంటూ ప్రాథమిక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇక నుండి మనకు ప్రశ్నలు అడిగేటటువంటి అవసరం ఉండేటటువంటి ప్రాంతం గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచం అనేక శీతోష్ణ ప్రాంతాలుగా విభజించబడింది. భారతదేశంలో ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంది, మరి ఎందుకు అలా ఉంటుందో మీకు తెలుసా అంటే క్వశ్చన్ వేసాడు అనమాట. ఇక్కడ ఒక మాట అయితే చెప్పాడు, మాన్సూన్ అంటే మనకి ఋతుపవనం అని అర్థం. ఈ మాన్సూన్ అనే పదం అరబిక్ పదం నుండి గ్రహించారు, మౌసం అని అనమాట. మౌసం అంటే అర్థం ఋతువు అని అర్థం. సో మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, మాన్సూన్ అనేది దేన్ని సూచిస్తుంది? గాలి ప్రయాణించే దిశ. ఇక్కడ కూడా ఒక ప్రశ్న మీకు రావడానికి ఉంటుంది. సో స్టార్టింగ్లో మనకు అడిగేటటువంటి మీరు టెట్ కానీ లేదా ఇప్పుడు గ్రూప్ 2 కానీ లేకపోతే మీరు సచివాలయం కానీ ఆర్ఆర్బి కానీ ఏది రాసినా ఇది సిబిఎస్ సిలబస్ నుండి తీసుకుంటారు.
ఏ పోటీ పరీక్షకైనా ఇప్పుడు మనం చదువుతున్న ఈ ప్రామాణిక సిలబస్ అనేది ముఖ్యం. సో దీన్ని బేస్ చేసుకొనే మనం కోర్టులో మనం ఏమేయచ్చు, దీనిపైన అబ్జెక్షన్ కూడా చేయొచ్చు, చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఈ సిలబస్ని మీరు స్టాండర్డ్గా చదువుకుంటే బెటర్గా ఉంటుంది. మాన్సూన్ అనే పదం అరబిక్ పదమైన మౌసం నుండి వచ్చింది. మౌసం అంటే అర్థం ఋతువు. మాన్సూన్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచిస్తుంది. ఇక మనం తర్వాత చూసుకుంటే భారతదేశ శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితి రకంగా వివరణిస్తారు. ఆసియాలో ఒక రకమైన శీతోష్ణస్థితి ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తుంది అని ఇవ్వడం జరిగింది. సాధారణంగా దేశం మొత్తం మీద సారూప్యత ఉన్నప్పటికీ దేశం లోపల శీతోష్ణ స్థితి పరిస్థితులు గుర్తించదగిన ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి. అంటే భారతదేశం అనేది ఆసియా ఖండంతో పోల్చుకుంటే భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని చెప్తాం. కాబట్టి భారతదేశంలో ఒకే రకమైన వాతావరణము లేదా శీతోష్ణస్థితి అని చెప్తాం. కానీ అదే మనం భారతదేశంలో మనం పరిశీలించామంటే దక్కన్లో మనం చూస్తే ద్వీపకల్ప పీఠభూమి ఉంది, ఉత్తరాన చూసుకుంటే మనకు గంగా సింధు మైదానం ఉంది. ఈ రెండింటిలో కూడా ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. అదేవిధంగా మనం పడమర దిశలోకి వెళ్తే ఎడార్లు కూడా ఉన్నాయి. మన భారతదేశాన్ని ఒక యూనిట్గా చెప్పేటప్పుడు ఋతుపవన శీతోష్ణ స్థితి అని చెప్తాం. కానీ భారత అంతర్గతంగా చూసుకుంటే చాలా మార్పులు అయితే ఉన్నాయన్నమాట. మనం రెండు ముఖ్యమైన అంశాలను తీసుకుందాం. ఫస్ట్ వన్ ఉష్ణోగ్రత, రెండోది అవపాతం. సో అవపాతం అంటే వర్షపాతం కాదు, అంటే మనకి జలచక్రంలో వాతావరణం నుండి నీరు అనేది భూమిని చేరే విధానం. అది మీకు వడగళ్ళు కావచ్చు, మంచు కావచ్చు, వర్షం కావచ్చు, లేదా హిమపాతం కావచ్చు. సో ఏ విధంగా అయినా నేలను చేరడాన్ని మనం అవపాతం అంటాం. అవపాతం ఎన్ని రకాలుగా జరుగుతుందో మనం తర్వాత మాట్లాడాలి. ఇక ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మరియు ఒక కాలం నుండి మరో కాలానికి ఎలా మారుతాయో పరిశీలిద్దాం. ఉదాహరణకు చూద్దామండి. వేసవిలో రాజస్థాన్ ఎడారిలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణమాపకంలోని పాదరసం అప్పుడప్పుడు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాకుతుంది. అది జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో చూసుకుంటే 20 సెంటీగ్రేడ్లుగా ఉంటుంది. అది శీతాకాల రాత్రులు తీసుకున్నాం అనుకోండి, ద్రాస్ సెక్టార్స్ అంటారు. మనకి మిలిటరీలో చెప్తుంటారు ద్రాస్ సెక్టార్స్. మన ఇండియాలో అత్యంత లోయెస్ట్ టెంపరేచర్ ఉండేటటువంటి ప్రదేశం. ఇక్కడ -45 డిగ్రీల సెల్సియస్ కూడా ఉంటుంది. మరోవైపు అదే సమయంలో తిరువనంతపురంకి వచ్చేసరికి, అంటే దక్షిణ భారతదేశంలో అంటే మనకి వచ్చేసరికి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సో ఇంత వ్యత్యాసం అనేది మన భారతదేశంలోనే కనిపిస్తుంది, ఉత్తరానికి దక్షిణానికి. మరి మీకు తెలుసు అంటే ఒక మాట అయితే ఇచ్చాడు. కొన్ని ప్రదేశాల్లో పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. థార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగవచ్చు. అదే రాత్రి సమయంలో 15 సెంటీగ్రేడ్లకి పడిపోతుంది అనమాట. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో లేదా కేరళ పగలు మరి రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా తేడా ఉండదు. కారణం ఏమిటి ఇప్పుడైతే చూద్దాం. అవపాతం గురించి చూద్దాం. అవపాతం యొక్క రూపం మరియు రకాలు మాత్రమే కాకుండా దాని మొత్తము మరియు కాలానుగుణ పంపిణీలో కూడా వైవిధ్యాలు ఉన్నాయి. అంటే అది పడే విధానంలో కాకుండా సంవత్సరంలో కూడాను ప్రదేశాన్ని బట్టి కూడా మారుతున్నాయని చెప్పాడనమాట. హిమాలయాలు ఎగువ ప్రాంతాల అవపాతం ఎక్కువగా హిమపాతంలో రూపంలో ఉంటుంది. అంటే హిమాలయం పైన మీరు చూసారనుకోండి, హిమపాతం మంచు రూపంలో పడుతుంటుంది. అదే దేశంలో మిగిలిన ప్రాంతాల్లో చూస్తే వర్షం రూపంలో ఉంటుంది. వార్షిక అవపాతంలో తేడా కూడా ఉంది. మనకి మేఘాలయలో చూసుకుంటే 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే, అది లడక్ లేదా పశ్చిమ రాజస్థాన్ చూస్తే 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఒకే దేశం అని చెప్పేటప్పుడు కూడాను ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మనకి చెప్పదగ్గ భేదాలు అయితే ఉన్నాయన్నమాట. దేశంలోని చాలా ప్రాంతాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం పొందుతాయి. మన దేశంలో జూన్ నుండి సెప్టెంబర్లోన డిఫరెంట్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూద్దాం ఇక తర్వాత. కానీ తమిళనాడు తీరంలో కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్, నవంబర్లలో ఎక్కువ వర్షపాతం అయితే పడుతూ ఉంటుందన్నమాట. ఓకే, చూసుకుందాం. సో మనకి ఎక్కువ వర్షం. సాధారణంగా తీర ప్రాంతాలు ఉష్ణోగ్రత పరిస్థితుల్లో తక్కువ వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉండదు. సో సాధారణంగా ఇప్పుడు కూడా ఒకేలానే ఉంటుంది. అదే దేశం లోపల భాగం, దీన్ని ఖండాంతర్గత భాగాలని పిలుస్తాం కదా, ఇక్కడ కాలానుగుణ వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ప్రశ్న అడుగుతాడు. సో హైదరాబాద్లో పగటిపూట ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటూ రాత్రిపూట ఎక్కువ చల్లగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే సముద్ర తీరం నుండి లోపలగా ఉంది. ఇది ఖండాంతర్గత భూభాగం అని చెప్పవచ్చు అనమాట. ఉత్తర మైదానాల్లో సాధారణంగా తూర్పు నుండి పడమర వైపుకు వెళ్ళే కొద్దీ వర్షపాతం తక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ తూర్పు నుండి మనం ఏదైనా ఒక ఖండం తీసుకున్నాం అనుకోండి, తూర్పు నుండి మనం పడమరకు వెళ్ళే కొద్దీ వర్షపాతం తగ్గిపోతుంది అనమాట.
ఓకేనా. ఈ వైవిధ్యాలు ప్రజల జీవితాల్లోనూ, వారు తినే ఆహారము, వారు ధరించే బట్టలు మరియు వారు నివసించే ఇళ్లలో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇక్కడ మనకి కొన్ని మాస్టర్ పీస్ క్వశ్చన్లు అయితే వేశారనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇక్కడ రాజస్థాన్లో ఇల్లు మందపాటి గోడలు మరియు చదునైన పైకప్పులు ఎందుకు ఉంటాయి అని ప్రశ్న అనమాట. ఎందుకంటే సో రాజస్థాన్లో ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుందన్నమాట. ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల లోపల ఉండే వాళ్ళకి ఉష్ణోగ్రత ప్రభావం అనేది ఉండకుండా, ఓకేనా, కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు మందపాటి గోడలైతే కట్టుకుంటారు. అలాగే ఫ్లాట్ రూఫ్స్ ఎందుకు కట్టుకుంటారు? చూసారా, చదునైన పైకప్పులు ఎందుకు కడతారు? సాధారణంగా ఇల్లు పైకప్పు కట్టేటప్పుడు ఎటువైపు ఒకవైపు స్లోప్ పెడతాం, కానీ రాజస్థాన్లో వాళ్ళు ఫ్లాట్ రూఫ్స్ అయితే కడతారు. ఎందుకంటే సంవత్సరంలో పడే వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఆ వర్షం పడే నీరు అనేది వేస్ట్ కాకుండా పైకప్పుల మీద స్టోర్ చేసుకోవడానికి వాళ్ళైతే అలా కట్టుకుంటారనమాట. ఓకేనా. సో వర్షాన్ని దాచుకోవడం కోసం, వర్ష నీటిని దాచుకోవడానికి చదునైన పైకప్పులు ఉంటాయి. మందపాటి గోడలు ఎందుకు ఉంటాయంటే సో పగటిపూట వచ్చేటటువంటి వాతావరణంలో వేడి అనేది ఇంటి లోపలికి చేరకుండా మందపాటి గోడలు కట్టుకుంటారు. ఇక తర్వాత చూద్దాం. టెరాయి ప్రాంతము మరియు గోవా మరియు మంగళూరులో ఇళ్లకు వాలుగా ఉండే పైకప్పులు ఎందుకు కడతారు? సో ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువగా వర్షం అనేది పడుతుందన్నమాట. ఎక్కువగా వర్షం పడేటప్పుడు ఆ నీరు అనేది వెంటనే ఇంటి పైకప్పుల నుండి తొందరగా వెళ్ళిపోవడం కోసం ఎక్కువ వాలుగా ఉండే రూఫ్లు అయితే కడతారు. మరి అస్సాంలో ఇళ్లను ఊతకర్రలపై ఎందుకు నిర్మిస్తారు? ఎందుకంటే అస్సాంలో కూడా ఎక్కువ వర్షపాతం నిరంతరం జరగడం వల్ల నేలంతా చిత్తడిగా ఉంటుందన్నమాట. అందుకే ఇళ్ళని ఏం చేస్తారంటే కొన్ని కర్రల సహాయంతో పైన వాళ్ళు ఏం చేస్తారు, ఊతకర్రల సహాయంతో పైన అయితే నిర్మిస్తారనమాట. ఇది మనకు ఉండేటటువంటి కారణాలు. ఇక తర్వాత మనం చూస్తాం శీతోష్ణ స్థితి కారకాల గురించి మాట్లాడుకుందాం. ఏదైనా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణతను ప్రభావితం చేసే ప్రధాన కారకాలు 6 ఉన్నాయి. 1 అక్షాంశము, 2 ఎత్తు, 3 పీడనం మరియు పవన వ్యవస్థ, ఇక 4 సముద్రం నుండి దూరం, ఇంకా తర్వాత మనకు కనిపించేవి సముద్ర ప్రవాహాలు, ఇక లాస్ట్లో నైసర్గిక స్వరూపాలు. ఇవి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. మరి వీటిలో ఒక్కొక్క దాని గురించి ఇక్కడ ఇవ్వడమైతే జరిగింది, కొద్దిగా చెక్ చేద్దాం. భూమి యొక్క వక్రత కారణంగా అక్షాంశాన్ని బట్టి సౌరశక్తిని గ్రహించడంలో మార్పులు ఉంటాయి. ఎందుకంటే మనకి భూమి అనేది మనకి నేను పూర్తి గోళం వేయడం లేదు, అర్ధగోళం అయితే వేస్తున్నాను. మనకి ఇలా భూమి అయితే ఇలా ఉంటుంది. సో సూర్యుడు అనేది మనకి ఉండేటప్పుడు ఈ సూర్యుడు నుండి వచ్చే కాంతి కిరణాలు అనేవి పైకి వెళ్ళే కొద్దీ మీకు ఏమవుతున్నాయి, స్లోప్నెస్ అయితే పెరిగిపోతున్నాయి. అంటే ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో మీకు నిటారుగా పడతాయి. అలా మీరు ఉత్తర దక్షిణాల వైపు వెళ్తే ఏమవుతుంది, స్లోప్ అయితే అవుతుందన్నమాట. ఫలితంగా ఏమవుతుంది, అవి గ్రహించేటటువంటి శక్తిలో వ్యత్యాసం అయితే ఉంటుంది. దీని ఫలితంగా భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ గాలి ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గుతుంది. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఎక్కువ ఉంటుంది, ఉన్నత అక్షాంశాలకు వెళ్ళేటప్పుడు వేడి అనేది తగ్గిపోతుంది. భూమి యొక్క ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ వాతావరణం యొక్క సాంద్రత, ఉష్ణోగ్రత తగ్గుతాయి. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశం అన్నమాట. మనం ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే వాతావరణ సాంద్రత ఎందుకు తగ్గుతుందంటే, సాంద్రత అంటే గాలికి బరువు ఉంటుంది. బరువైన గాలి ఎప్పుడు కూడాను మనకి దిగువ పొరల్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ సాంద్రత తగ్గుతుంది, ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. అందువల్ల వేసవి కాలంలో కొండలు చల్లగా ఉంటాయి. అందుకే వేసవి కాలంలో మనం వేసవి విడుదలకు ఎప్పుడు కూడా హిల్ స్టేషన్కి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ మనకి సాంద్రత తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా తక్కువ ఉంటుంది. ఏదైనా ప్రాంతం యొక్క పీడనము మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశము మరియు ఎత్తుపైన ఆధారపడి ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. అక్షాంశాలు అంటే మనకి భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యుష్ణం ఉండడం వల్ల పీడనం అనేది ఏమవుతుందంటే పగటిపూటంలో గాలి వేడి ఎక్కడం, ఆ వేడెక్కిన గాలి అనేది బయటకు పోవడం వల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. రాత్రి సమయాల్లో చల్లని గాలులన్నీ అక్కడ రావడం వల్ల పీడనం పెరుగుతుందన్నమాట. ఇది అక్షాంశాలపైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా నేల స్వరూపం ఎత్తుపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎత్తు ఎక్కువ ఉండే ప్రదేశాల్లో మనకేమవుతుంది, పీడనం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం గమనించాలి. ఇది ఉష్ణోగ్రత మరియు వర్షపాత క్రమాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైతే పీడనం అనేది మారిందో మీకు అక్కడ వర్షపాతము అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా మార్పు వస్తుంది. రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. శీతోష్ణ స్థితిపై మిత పరిస్థితులు ఉండే విధంగా సముద్ర ప్రభావం
సముద్రం కూడా ప్రభావితం చూపిస్తుందన్నమాట. అంటే ఎలా అంటే విశాఖపట్నంలో దాదాపుగా పగటిపూట రాత్రిపూట మనకి ఉష్ణోగ్రతల వ్యత్యాసం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే మీరు హైదరాబాద్లో తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు వైజాగ్ అనేది విశాఖపట్నం అనే సముద్ర తీరంలో ఉండడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది పెద్దగా ఉండదు. హాయ్ శిల్ప గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో దాని మిత ప్రభావం తగ్గుతుందన్నమాట. ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అనుభవిస్తారు. ఈ పరిస్థితిని ఖండాంతర్గత స్థితి అంటారు. అంటే సముద్రం నుండి దూరం పోయే కొద్దీ ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు అనేవి పెరిగిపోతాయి అన్నమాట. దీన్ని ఏమంటారు మనం? ఖండాంతర్గత స్థితి అంటాం. అంటే వేసవికాలంలో చాలా వేడిగా ఉంటుంది, శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. దీన్ని ఖండాంతర్గత స్థితి అని పిలుస్తాం అన్నమాట. తీర ప్రాంతాలు శీతోష్ణస్థితి సముద్ర పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చూపుతాయంట అనమాట. అంటే మనకి తీర ప్రాంతాల్లో ఉండే శీతోష్ణ స్థితి ముఖ్యంగా సముద్రం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి శీతోష్ణ స్థితిని సముద్ర పవనాలు అదేవిధంగా సముద్ర ప్రవాహాలు కూడా మీకు ప్రభావితం చూపిస్తాయి అన్నమాట. ఉదాహరణకు ఏ తీర ప్రాంతంలో అయితే ఉష్ణ లేదా శీతల ప్రవాహాలు ప్రవహించినప్పుడు తీర ప్రాంత పవనాలు దాని మీద వీస్తే అవి తీర ప్రాంతాన్ని చల్లగా లేదా వెచ్చగా వస్తాయి. అంటే అక్కడ ఉండేటటువంటి సముద్ర ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు వచ్చేటప్పుడు ప్రాంతాలు అనేది వెచ్చగా ఉంటాయి. శీతల ప్రవాహాలు వచ్చేటప్పుడు ఆ తీర ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత మనకు కనిపించేది ఇక్కడ చూడండి. ప్రపంచంలో చాలా ఎడార్లు ఉప ఉష్ణ మండలంలో ఖండాల పశ్చిమ అంచుల్లో ఎందుకు ఉంటాయి అంటే మీరు ఏ ఖండం తీసుకోండి, ఈవెన్ మన ఇండియా తీసుకున్నా కూడా మన ఇండియాలో కూడా మీరు ఏం చూడొచ్చు, ఇండియాలో కూడా తీసుకుంటే పశ్చిమ తీరంలోనే మీకు ఏముంది చెప్పండి, ఎడారి అయితే ఉంది. సో మీరు ఆఫ్రికా తీసుకున్నారనుకోండి, ఆఫ్రికాలో కూడా మీకు పశ్చిమ రీజియన్లోనే మీకు సహారా ఎడారి అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు నార్త్ అమెరికాని తీసుకున్నారనుకోండి, సౌత్ అమెరికా తీసుకున్నారనుకోండి, ఈ సౌత్ అమెరికాలో కూడా మీకు ఈ వెస్ట్రన్ పార్ట్లోనే ఉందన్నమాట. ఎందుకు అలా అంటే సాధారణంగా మనకి వర్షాన్ని కలిగించేటటువంటి పవనాలు అనేవి తూర్పు నుండి పశ్చిమం వైపు వేవిస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనకు ఉండే ఖండాల్లో తూర్పు నుండి వీచేటటువంటి పవనాలు వర్షపాతాన్ని కలిగిస్తాయి. ఇవి అలా వీచేటప్పుడు, ఖండం పైన వీచేటప్పుడు వీలైనంత వరకు అవి ప్రవహించిన దిశలో ప్రారంభంలోనే మొత్తాన్ని వర్షపాతాన్ని కలిగించి చివరికి వచ్చేసరికి పొడిబారిపోతాయి అన్నమాట. సో పశ్చిమ తీరంలో అవి ఏం చేస్తే వర్షపాతం కురిపించడంలో విఫలమవుతాయి అన్నమాట. ఫలితంగానే పశ్చిమ తీరాల్లో మనకి సగటు వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. పరిస్థితుల వల్ల అక్కడ ఎడార్లు అనేవి ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఖండాల పశ్చిమ అంచుల్లోనే ఎడార్లు ఉండడానికి కారణం వర్షపాతాన్ని కలిగించే పవనాలు అనేవి తూర్పు తీరం నుండి పశ్చిమ తీరం ప్రవహించేటప్పుడు వీలైనంతవరకు ఎక్కువ వర్షపాతం అనేది ఖండాలపైన కలిగిస్తూ పశ్చిమ తీరానికి చేరేసరికి అవి పూర్తిగా పొడిగా మారిపోతాయి. అందువల్లే పశ్చిమ తీరంలో మీకు వర్షపాతాలని కలిగించవు. చివరగా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని నిర్ణయించడంలో భౌగోళిక స్వరూపం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారనమాట. అంటే భూమి యొక్క ఎత్తు, సముద్ర తీరం నుండి అవి ఎత్తు ఎంత ఉన్నాయి దాన్ని బట్టి కూడా ఉంటాయన్నమాట. ఎత్తైన పర్వతాల్లో చల్లని లేదా వేడి గాలులకు అడ్డంకులుగా పనిచేస్తాయి. అవి తగినంత ఎత్తు ఉండి వర్షపు గాలుని మార్గంలో ఉన్నట్లయితే అవపాతం కూడా కారణమవుతాయి. ఇక పర్వతాల అవతల వైపు సాపేక్షంగా పొడివిగా ఉంటాయి. ఉదాహరణకు మనకి ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాలు అనేవి వచ్చే పవనాలన్నీ కూడాను తూర్పు తీరంలో వర్షపాతాన్ని కల్పించి పశ్చిమ తీరంలో వర్షపాతాలు కల్పించవు. ఫలితంగా మనకి ఏమవుతుంది, థార్ ఎడారి అనేది అత్యల్ప వర్షపాతంతో ఉంటుంది. ఇక తర్వాత భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు జనరల్ టాపిక్ అయితే విన్నాం, ఇప్పుడైతే ఇండియన్ గురించి మాట్లాడుకుందాం. కర్కట రేఖ పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుండి తూర్పున మిజోరం వరకు దేశం మధ్యలో వెళ్తుంది. సో ఇక్కడ ఒక ప్రశ్న, సాధారణంగా ఇక్కడ జనరల్ క్వశ్చన్ మీకు అడుగుతారనమాట. సాధారణంగా మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాశారనుకోండి, లేదా ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్ రాశారనుకోండి, కర్కట రేఖ అనేది భారతదేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అని ప్రశ్న అడుగుతారు. మళ్ళీ ప్రశ్న, భారతదేశంలో కర్కట రేఖ మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అంటారు. సాధారణంగా అక్షాంశాలు ఎప్పుడు కూడా మనం తూర్పు నుండి పశ్చిమ వైపు గీస్తాం అనమాట. కాబట్టి మొట్టమొదటిగా మీకు మిజోరాంలోకి వెళ్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా కర్కట రేఖ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుందంటే మిజోరాంలో.
ఇక కర్కట రేఖకు దక్షిణాన ఉన్న దేశం సగభాగాన్ని ఉష్ణమండల ప్రాంతానికి చెందింది గాను మిగిలిన ప్రాంతానమంతా ఆయన రేఖ అంటే ఉత్తరాన ఉండేటటువంటి భాగాన్ని మనం ఏమంటాం ఉప ఆయాన రేఖ లేదా సమశీతోష్ణం అని పిలుస్తాం అనమాట. అందువల్ల భారతదేశం వాతావరణం ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ లక్షణాలు కలిగి ఉంటుంది. సగభాగం అంతా ఉష్ణమండలంలో ఉంది భూమధ్య రేఖ ప్రాంతంలో. ఇక రెండోది ఉప ఉష్ణమండల శీతోష్ణంలో ఉందన్నమాట. ఇక ఎత్తు గురించి మాట్లాడదాం. సో సగటున చూసుకుంటే ఉత్తరాన ఉండే హిమాలయాలు దాదాపుగా చూసుకుంటే 6000 మీటర్ల సగటు ఎత్తు వరకు ఉండే పర్వతాలు ఉన్నాయి. భారతదేశం విస్తారమైన తీర ప్రాంతాన్ని కూడా కలిగి ఉంది. గరిష్ట ఎత్తు దాదాపుగా 30 మీటర్లు. ఓకేనండి. మధ్య ఆసియా నుండి వచ్చే శీతల పవనాలను ఉపఖండంలోకి రాకుండా హిమాలయాలు అడ్డుకుంటున్నాయి. ఈ పర్వతాల కారణంగానే ఈ ఉపఖండం మధ్య ఆసియాతో పోల్చితే మధ్యస్థ చలికాలాలను ఎదుర్కొంటుంది. అంటే మన శీతోష్ణ స్థితిని చెప్పుకునేటప్పుడు ఏదైతే తీవ్రమైన చలికాలం అయితే మనకి ఉత్తరాన ఉండేటటువంటి ఉత్తరాసియా మధ్యాసియా అనుభవిస్తుందో అవి మనం అనుభవించమన్నట. కారణం హిమాలయాలు. పీడనము మరియు పవనాలు. భారతదేశంలోని శీతోష్ణ స్థితి వాతావరణ సంబంధిత స్థితులు క్రింది వాతావరణ పరిస్థితులతో నియంత్రించబడ్డాయి. 1 పీడనము మరియు భూపరితల పవనాలు. 2 ఉపరితల గాలి ప్రసరణ. 3 పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫాన్లు. ఇవి మన దేశ వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తున్నాయన్నమాట. మరి భారతదేశ ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది. ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలోని ఉష్ణమండల అధిక పీడన మండలం నుండి ఉద్భవిస్తాయని ఇచ్చాడనమాట. మరి దీని గురించి ఇక్కడ నుండే మనకి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి టాపిక్ వస్తుందన్నమాట. ఫస్ట్ వన్, సో ఇవి దక్షిణం వైపు వీచి కొరియాలిసిస్ శక్తి కారణంగా కుడివైపుకి మళ్ళీ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపు ప్రసరిస్తాయి. సాధారణంగా ఈ పవనాలు నేలపై ఉద్భవించి నేల మీదుగా వేయడం వల్ల తక్కువ తేమ కలిగి ఉంటాయి. అందువల్ల అవి కొద్దిపాటి వర్షాన్ని ఇస్తాయి లేదా వర్షాన్ని ఇవ్వవు. అందువల్ల భారతదేశంలో శుష్క భూమిగా ఉండాలి, కానీ అలా లేదు. ఎందుకు అనేది దీని గురించి తెలుస్తాం. సో వ్యూవర్స్ ఎవరైనా సరే కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే ఏమైనా చెప్పగలరా? సాధారణంగా కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది ఒక భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడిన ఒక స్పష్టమైన శక్తి అనమాట. ఇక్కడైతే డెఫినేషన్ అయితే ఇచ్చాడు. భూభ్రమణం వల్ల ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి కొరియాలిసిస్ శక్తి. ఉత్తరార్ధగోళంలో పవనాలు కుడివైపుకు, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఎడం వైపుకు పవనాలు మార్చడానికి కారణమవుతుంది. దీన్నే ఫెర్రల్స్ లా అంటారనమాట. సో ఏంటి దీనికి కథ ఏంది, అసలు కొరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా మనం గ్లోబ్ తీసుకున్నట్లయితే, మన ఎర్త్ తీసుకున్నట్లయితే, సో మనం ఒక యాక్సెస్ పైన తిరుగుతుందని మన అందరికీ తెలిసిందే. సో మధ్యలో ఉండే 0 డిగ్రీ లాటిట్యూడ్ని మనం ఏమంటాం, ఈక్వేటర్ అంటాం, భూమధ్య రేఖ. అలాగే మనకి ధ్రువాల వైపు మనం చెప్తాం అనమాట. సో భూమధ్య రేఖ వద్ద భూమి గంటకు 1600 కిలోమీటర్లు, సారీ అండి 1600, చెక్ చేసుకుంటాను. సో 6400 అండి. ఓకేనా. సో భూమధ్య రేఖ ప్రాంతంలో భూమి అనేది 6400. సో ఎవరైనా చెప్పగలరా భూమి సగటు వేగం ఎంత? ఓకే, భూమి యొక్క సగటు వేగం ఎవరైనా చెప్పగలరా? సగటు ఆత్మభ్రమణం చేసేటప్పుడు ఎంత వేగంతో తిరుగుతుంది? ఎవరైనా కామెంట్ చెప్పగలరా? 1600, 6400, ఎవరైనా సరే ఎవరైనా కామెంట్స్లో పెట్టి చెప్పండి. సో భూమి అనేది తన భూమధ్య రేఖ చుట్టూ నిమిషానికి ఎంత వేగంతో తిరుగుతుంది? ఎవరైనా ఎస్, ఎనీవన్? ఓకే, షో నేను చెప్పేస్తాను. సో 1600 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను పడమర నుండి తూర్పు వైపు అయితే మన భూమి తిరుగుతూ ఉంటుంది. అదే ధృవాల వద్ద చూసుకున్నట్లయితే అసలు ఎటువంటి మార్పు అయితే ఉండదు. 0.000, ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. సో 0.00008 km/h అండి. సో ఇది ధృవాల వద్ద తిరిగే వేగము. సగటున ఈక్వేటర్ దగ్గర తిరిగేది 1610 km/h అండి.
ఓకే అండి, 1610 కిలోమీటర్ల వేగంతో ఆత్మభ్రమణం చేస్తుంది. మరి ఇలా తిరిగేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మరి ఇంత వేగంగా తిరిగేటటువంటి ఈ కొరియాలిసిస్ ఎఫెక్ట్ చెప్పేటప్పుడు మనం భూమధ్య రేఖ ప్రాంతం నుండే చెప్తాం అనమాట. సో భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఈ 1610 కిలోమీటర్ పర్ అవర్తో తిరుగుతుండేటప్పుడు ఒక వస్తువుని కానీ మనం ఇలా నించొని ఉత్తరం వైపు ఒక వస్తువు కానీ విసిరామనుకోండి, ఏమవుతుంది, అది తిన్నగా మీకు రైట్ టర్న్గా అంటే రైట్ వైపు మూవ్ అవుతుంది. ఎందుకు, భూమి తిరగడం వల్ల. అంటే మనం ఉత్తర దిశలో మనం ఏదైతే ప్రయోగం చేసామో అదేమైంది, కుడివైపు అనేది మూవ్ అయింది. అదే భూమధ్య రేఖ ప్రాంతం నుండి దక్షిణం వైపు ఒక వస్తువును త్రో చేశారనుకోండి, అదేమవుతుంది, ఇలా రాకుండా ఇలా ప్రసరిస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అది ఎడం వైపు కదులుతుంది అనమాట. ఇలా మనం ప్రక్షిప్తం చేసిన వస్తువులు అనేవి తమ దిశలో కాకుండా, ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మనం ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్నాం, ఒక వస్తువును త్రో చేస్తున్నాం. సో ఉత్తరం వైపు విసిరేది కుడివైపు మూవ్ అవుతుంది, అదే దక్షిణం వైపు త్రో చేసింది మీకు ఏమవుతుంది, ఎడం వైపు కదులుతుంది. ఇలా కదలడాన్నే మనం ఏమని పిలుస్తాం, కొరియాలిసిస్ ప్రభావం అని పిలుస్తాం అనమాట. ఇలా దిశ మార్చుకోవడాన్నే మనం ఏమంటాం, ఫెర్రల్స్ లా అని పిలుస్తాం అనమాట. ఉత్తర దక్షిణ దిశలో మనం ఏదైతే త్రో చేసామో, ఓకేనా, త్రో చేసేది తన డైరెక్షన్ మార్చుకుంటుందని. ఓకే, మరి ఇదే పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏ పవన దిశను గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా భూమధ్య రేఖ ప్రాంతం నుండి అది ప్రసరించే దిశలో మార్పు అనేది మీరు కొరియాలిసిస్ ఎఫెక్ట్ ఆధారంగానే మీరు చెప్పాల్సి వస్తుంది. మరి భారతదేశంలో అనుకున్న పీడనం నిజానికి పేరా కొద్దిగా ఇబ్బంది పెట్టేది. సో ఒక్క నిమిషం దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. భారతదేశంపై నెలకొన్న పీడన మరియు పవన పరిస్థితులు ప్రత్యేకమైనవి. శీతాకాలంలో హిమాలయాలకు ఉత్తరాన అధిక పీడనం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా మంచు కురుస్తుంది కాబట్టి నీటి యొక్క వాతావరణంలో గాలి సాంద్రత పెరుగుతుంది కాబట్టి అక్కడ అధికమైన పీడనం అయితే ఉంటుంది. ఈ ప్రాంతం నుండి చల్లని పొడిగాలులు దక్షిణంలోని అల్పపీడన ప్రాంతం వైపు సముద్రాల మీదుగా వీస్తాయన్నమాట. అయితే వేసవిలో ఆసియాలో అంతర్గత ప్రాంతము అలాగే వాయువ్య భారతదేశం పైన అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ ఎండలు పడడం వల్ల ఉత్తర భారతదేశంలో మనకి ఏమవుతుందంటే గాలి అనేది వేడెక్కడం జరుగుతుంది. అది ఏమవుతుంది, ఇతర ప్రాంతాలకు అనేది పీడనం పెరగడం వల్ల బయటకు వెళ్ళిపోవడం వల్ల మీకు అక్కడ ఏమవుతుందంటే కాస్త అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఇది వేసవిలో పవన దిశను పూర్తిగా మార్చగలుగుతుంది. గాలి అధిక పీడన ప్రాంతం నుండి దక్షిణ హిందూ సముద్రం మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి భూమధ్య రేఖను దాటి కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీద గల అల్పపీడన ప్రాంతం వైపు వీస్తుంది. వీటిని మనం నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇదొక మ్యాజిక్ అండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకు ఉండేటటువంటి ఇండియా మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే, సో రఫ్గా వేస్తున్నాను. సో ఇది సాధారణంగా వేసవి కాలంకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఉత్తర భారతదేశంలో ఏదైతే ఉష్ణోగ్రత పెరగడం వల్ల పవనాలు అనేవి మనకి ఏమవుతాయంటే ఇలా ఆగ్నేయ దిశలో ప్రసరిస్తాయన్నమాట. సో ఆగ్నేయ దిశలో ప్రసరించి ఇక్కడ ఉండేటటువంటి దక్షిణ సముద్రం అంటే హిందూ మహాసముద్రం గుండా వెళ్ళి ఈక్వేటర్ని దాటుతాయి. ఇది దాటిన తర్వాత మళ్ళీ ఏమవుతాయంటే ఆ సముద్రాలపైన ప్రవహించి అక్కడ ఉండేటటువంటి తేమను సేకరించి తిరిగి ఆగ్నేయ దిశలో మళ్ళీ మన ఇండియాలోకి వస్తాయన్నమాట. నైరుతి దిశలో ఇండియాలోకి వస్తాయి. వీటిని మనం ఏమంటాం, నైరుతి ఋతుపవనాలు అని పిలుస్తాం. అంటే భారతదేశ ఉపఖండం ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుండి వేడెక్కి అది ఆగ్నేయ దిశలో కదిలి సముద్రాన్ని దాటి మళ్ళీ భూమధ్య రేఖ ప్రాంతాన్ని దాటుకొని తిరిగి దిశ మార్చుకొని తిరిగి మన ఇండియాలోకే వస్తాయన్నమాట. ఇలా ఇండియాలోకి తిరిగి వచ్చినటువంటి ఈ పవనాలను మన ఇండియాలోకి నైరుతి దిశ గుండా ఇండియాలోకి రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం నైరుతి ఋతుపవనాలు అంటాం. అయితే ఇదే సమయంలో గుర్తుంచుకోవాల్సింది, దేశంలోని ఉత్తర మరియు వాయువ్య భాగాల్లో సంభవించే పశ్చిమ తుఫాను విక్షోభాలు ఈ పశ్చిమ ప్రవాహం తీసుకువస్తాయి అని చెప్పనమాట. వేసవిలో సూర్యుని యొక్క స్పష్టమైన కదలికను అనుసరించి ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహాలు హిమాలయాలకు ఉత్తరాన వీస్తాయి. వేసవికాలంలో నిజానికి పేరంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఈ పేరాను ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇప్పటివరకు అయితే భారతదేశంలో ఋతుపవనాలు ఎలా వస్తాయి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటాను. సో నెక్స్ట్ వన్ మనకు వచ్చేటటువంటి ఇక్కడ చూడండి, తూర్పు జెట్ స్ట్రీమ్స్ అండి. సో ఉష్ణమండల
తూర్పు జెట్ ప్రవాహాలు అంటారు. అంటే సాధారణంగా మనకి ఈ గ్లోబ్ ఏదైతే తీసుకుందాం ఒకసారి ఇక్కడ చిన్న ఎక్స్ప్లెయిన్ చూద్దామండి. సో గ్లోబ్ మనం తీసుకున్నట్లయితే ఇలా గ్లోబ్ తీసుకున్నట్లయితే సాధారణంగా మనకి ఈ సమ్మర్ ఏదైతే వేసవి కాలంలో ఉంటాయో ఉష్ణమండలంలో జనించినటువంటి ప్రవాహాలు అనేవి మనకేమవుతాయి, తూర్పు నుండి ఇలా మనకు ఓకేనా మనకు ఉండేటటువంటి దిశలో ఈ దిశని మనం సాధారణంగా ఏమని పిలుస్తాం మనం ఎస్ వాయువు దిశలు అంటాం కదా. సో వాయువు దిశలోకి ఏమవుతాయంటే మనకి అత్యంత వేగంగా ఇవి రావడం అయితే జరుగుతుంటుందన్నమాట. సో ఇవి వేగంగా వస్తుంటాయి కాబట్టి అంటే గంటకి సుమారుగా 140 కిలోమీటర్ల వేగంతో ఈ వేడి పవనాలు అయితే వస్తాయి కాబట్టి వీటిని జెట్ ప్రవాహాలు అంటారు. అయితే ఈ తూర్పు దిశ నుండి వస్తాయి కాబట్టి తూర్పు జెట్ ప్రవాహాలు అంటారు. కాకపోతే ఇవి ఉష్ణమండలం నుండి ఉప ఉష్ణమండలం వైపు వస్తాయి కాబట్టి ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహాలు అని పిలుస్తారు. ఇది వీటిలో ఉన్న తేడా. ఓకేనా. సో జెట్ ప్రవాహాలు అనడానికి కారణం గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో తూర్పు నుండేటటువంటి తూర్పు ఆసియా దేశాల నుండి ముఖ్యంగా మనకి భూమధ్య రేఖ ప్రాంతాల నుండి రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే భారతదేశంలో సుమారుగా 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన ఇవి ఒక బెల్ట్ మాదిరిగా ప్రసరిస్తూ ఉంటాయన్నమాట. సో వీటినే మనకి ఏమని పిలుస్తాం, తూర్పు ఉప ఉష్ణమండల జెట్ ప్రవాహాలు అని పిలుస్తాం. అదే సమయంలో మనకి ఏదైతే ఉత్తర భారతదేశంలో మనకి అల్పపీడనాలు ఏర్పడడం వల్ల మధ్యధరా సముద్రం నుండి కూడా కొన్ని పవనాలు అనేవి ఉత్తర భారతదేశం వైపు వస్తాయన్నమాట. వీటిని పశ్చిమ తుఫాను విక్షోభాలు అంటారు. వీటి ఫలితంగా అక్కడ కాస్త వాతావరణంలో వర్షాలు అనేవి అంటే వేసవి కాలంలో కూడా మనకు ఉత్తర భారతదేశంలో కొన్ని వర్షాలు పడతాయి. సో ఇక్కడే మనకి 9th కి 10th కి డిఫరెన్స్ అంటే పాతకాలం 10th క్లాస్ టెక్స్ట్ బుక్కి ఇప్పుడున్న అప్డేటెడ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్కి మీరైతే తేడా గమనిస్తారు, కొద్ది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మీకు తెలుసు అని ఇచ్చాడు. సాధారణంగా మన భారతదేశంలోని ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఋతుపవన కాలంలో అంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో సంభవించే ఉష్ణమండల తుఫాన్లు తూర్పు వాయువ్య ప్రవాహాలలో భాగంగానే ఉంటాయి. ఓకేనా. తూర్పు వాయువ్య ప్రవాహాల వల్ల సాధారణంగా ఉష్ణమండల తుఫాన్ అనేవి ఏర్పడుతుంటాయి. ఈ విక్షోభాలు దేశంలోని తీర ప్రాంతాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. సో విక్షోభాలను ఇచ్చాడండి, నిజానికి ఇవి డిస్టర్బెన్సెస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో విక్షోభాలు ఇచ్చాడు. విక్షోభాలు అనుకొని కంగారు పడిపోకండి, ఈ డిస్టర్బెన్సెస్ ఓకేనా. దానికి 2 ట్రాన్స్లేట్ చేసి విక్షోభాలను ఇచ్చారు. ఇది ఒడిశా ఆంధ్రప్రదేశ్ తీరంలో వాటి వల్ల ఎక్కువగా మనకి విపత్తులు జరుగుతూ ఉంటాయని ఇచ్చాడనమాట. మరి భారతీయ ఋతుపవనాల గురించి ఒకసారి చూద్దాం. మనకి భారతదేశంలో ఉండేటటువంటి వాతావరణ ఋతుపవనాల ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతుందన్నమాట. చరిత్రలో కూడాను దీని గురించి మనం మాట్లాడుకుందాం. చరిత్ర కాలంలో భారతదేశానికి వచ్చిన నావికులు ఈ ఋతుపవనాల దృగ్విన్యాసాన్ని గమనించి వారిలో మొదటి వారు కూడా ఉన్నారు. అంటే మనకి ఋతుపవనాలనే ముందుగా ఆగ్నేయ దిశలో వెళ్ళి తిరిగి ఏదైతే ఉందో భూమధ్య రేఖ ఉందో అక్కడ నుండి రిటర్న్ రావడం వల్ల సో ఆ ఋతుపవనాల కాలంలో కానీ నౌకాయానం చేసినట్లయితే ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా తేలిగ్గా కూడా రావచ్చు అనమాట. వారు పవనాల సహాయంతో ఓడల ద్వారా వచ్చినందున ఈ తిరోగమన పవన వ్యవస్థ నుండి ప్రయోజనం పొందారు. అలా అరబ్బులు ఎప్పుడైతే ఈ ఋతుపవనాలు ప్రారంభమవుతాయి అంటే తిరోగమన భూమధ్య రేఖ ప్రాంతానికి చేరిన పవనాలు తిరిగి ఎప్పుడైతే మనకు భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయో ఆ సమయాన్ని వాళ్ళు ఏం చేసేవారంటే పడవ ప్రయాణానికి లేదా నౌకాయానాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకున్నారనమాట. అందుకే ఈ తిరోగమన పవన వ్యవస్థకు వాళ్ళు ఏమని పేరు పెట్టారు, ఋతుపవనాలు అని పేరు పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు ఋతుపవనాల కాలంలోనే మన దేశానికి రావడం అయితే జరిగింది. ఋతువు లేదా కాలాలంటే ఏమిటి, దీని గురించి ఒకసారి చూద్దాం. ఋతుపవన శీతోష్ణ స్థితి ఒక ప్రత్యేకమైన కాలానుగుణ సరళ లక్షణం కలిగి ఉంటుంది. అంటే శీతోష్ణ స్థితి అనేది ఈ ఋతుపవనాల్లో ఒక పర్టికులర్ టైంకి ఒకలా ఉంటుందన్నమాట. ఒకసారి వేడిగా ఉండొచ్చు, ఒకసారి చల్లగా ఉండొచ్చు, ఒకసారి హెవీ రెయిన్ఫాల్ అయితే అవ్వచ్చు. వాతావరణ పరిస్థితులు ఒక కాలం నుండి మరో కాలానికి ఎక్కువగా మారుతూ ఉంటాయన్నమాట. ఈ మార్పులను ముఖ్యంగా దేశంలోని అంతర్గత ప్రాంతాలలో గమనించవచ్చు. తీర ప్రాంతాల వర్షపాత సరళ వైవిధ్యం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతల పెద్ద మార్పు ఉండదు. అంటే తీర ప్రాంతాల ఉష్ణోగ్రతలో మార్పు ఉండేటప్పుడు కూడాను వర్షపాతంలో అయితే వర్షపాతం వ్యత్యాసం ఉన్న ఉష్ణోగ్రతలు తేడా ఉండదు. ఎందుకంటే సముద్రం యొక్క ఉష్ణోగ్రత ప్రభావం అనేది తీర ప్రాంతాలపైన ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఎన్ని కాలాలు గుర్తించారు? భారతదేశంలో 4 ప్రధాన ఋతువులను గుర్తించవచ్చని ఇచ్చాడనమాట. చల్లని వాతావరణ కాలం,
వేడి వాతావరణ కాలం, పురోగమన ఋతుపవన కాలము మరియు కొన్ని ప్రాంతీయ వైవిధ్యాలతో తిరోగమన ఋతుపవన కాలాలుగా చెప్తారనమాట. సో సాధారణంగా మన భారతదేశంలో కాలాలని 4 రకాలుగా చెప్పారు. చల్లని వాతావరణ కాలం, వేడి వాతావరణ కాలం, పురోగమన ఋతుపవన కాలం, తిరోగమన ఋతుపవన కాలం. ఇక చల్లని వాతావరణ కాలం గురించి మాట్లాడతాం. దీన్నే శీతాకాలం అంటాము. ఇది ఉత్తర భారతదేశంలో నవంబర్ నుండి ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉత్తర భారతదేశంలో డిసెంబర్ జనవరి నెలలో అత్యంత చలిగా ఉంటుంది. దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. తూర్పు తీరం చెన్నైలో సగటు ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుండి 25 డిగ్రీలు ఉంటాయి, ఎందుకంటే సముద్ర తీరంలో ఉంటే అదే ఉత్తర మైదానాల్లో మనం చూసుకుంటే 10 degrees to 15 degrees డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. పగలు వెచ్చగానే ఉంటుంది, రాత్రిలో చల్లగానే ఉంటుంది. ఇక్కడ పెద్దగా మన ప్రశ్నలు వచ్చేటటువంటి ఏం లేదు. హిమాలయాల్లో చూసుకున్నట్లయితే ఎత్తైన వాళ్ళలో హిమపాతం అనేది సంభవిస్తుంది. ఇక అదేవిధంగా ఈ కాలంలో ఈశాన్య వ్యాపార పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయి. అవి భూమిపై నుండి సముద్రం వైపునకు వీస్తాయి. శీతాకాలంలో భూమి నుండి సముద్రం వైపు పవనాలు వీస్తాయి. అందువల్ల దేశంలోని చాలా భాగం ఇది పొడి కాలంగా ఉంటుంది. ఈ పవనాల వలన తమిళనాడు తీరంలో కొంత మొత్తంలో వర్షపాతాలు కురుస్తాయి. ఇక్కడ అవి సముద్రం నుండి భూమి వైపు వీస్తాయి. అంటే దేశం మొత్తం మీద మీకు భూమి నుండి సముద్రం వైపు పవనాలు వీస్తూ ఉంటే తమిళనాడులో మాత్రం సముద్రం నుండి భూమి వైపు వీస్తాయి. సో కాబట్టి క్రింది వానిలో సత్యం కాదేది, అసత్యం ఏది, క్రింది వానిలో వేరుగా ఉండేది అనేటి ప్రశ్నలు అడగడానికి ఇలాంటి పారాగ్రాఫ్ నుండి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దేశం యొక్క ఉత్తర భాగంలో ఎప్పుడైతే ఈ చల్లని గాలులు అనేవి ఉంటాయో వాటి వల్ల కాస్త బలహీనమైన అధిక పీడన ప్రాంతం ఉంటుంది. కానీ ఈ ప్రాంతం నుండి తేలికపాటి పవనాలు బయటకు కదలడం వల్ల కొంతవరకు మీకు అల్పపీడనం అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ భూస్వరూపం ప్రభావంతో ఈ పవనాలు పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి గంగా లోయ గుండా వీస్తాయి. సో ఇక్కడ వాతావరణం ఈ పవనాలు వీచేటప్పుడు ఎలా ఉంటుంది? వాతావరణం వీలైనంత వరకు నిర్మలమైన ఆకాశం ఉంటుంది, తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రత మరియు బలహీనమైన అస్థిరమైన పవనాలు ఉంటాయి. ఇదే సమయంలో మనకు మధ్యధరా సముద్రం నుండి కొన్ని పవనాలు, ఎందుకంటే మధ్యధరా సముద్రంలో ఇదే సమయంలో మనకి ఎలా ఉంటుందంటే చలి తుఫాన్లు వీస్తూ ఉంటాయన్నమాట. అక్కడ నుండి కొన్ని మనకి ఏమవుతాయంటే పవనాలు అనేవి మనకు మన ఇండియాలోకి రావడం అయితే జరుగుతుంది. పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతాల నుండి తుఫాను విక్షోభాలు అనేది ఉత్తర మైదానాల్లో చల్లని వాతావరణ కాలం యొక్క ముఖ్య లక్షణం. సో అక్కడ ఉండేటటువంటి వెస్ట్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ ప్రభావం వల్ల ఈ అల్పపీడన వ్యవస్థలు మధ్యధరా సముద్రం మరియు పశ్చిమాసియా మీదుగా ఉద్భవించి పశ్చిమ పవనాలతో పాటు భారతదేశంలోనికి ప్రవేశిస్తాయి. అవి మైదానంలో అత్యంత అవసరమైన శీతాకాలపు వర్షాలను కురిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది అనమాట. ఇవి పర్వతాల్లో హిమపాతానికి కారణమవుతాయి, పర్వతాల్లో మంచు కురవడానికి, ఉత్తర భారతదేశంలో వర్షాలు కరగడానికి కారణమవుతాయి ఈ తుఫాను విక్షోభాలు, పశ్చిమ మరియు వాయువ్య ప్రాంతాల నుండి వీచే పశ్చిమ విక్షోభాలు. సో ఇక్కడ స్థానికంగా కురిసే ఈ వర్షాలని మహావత్ అని పిలిచే శీతాకాల వర్షం అని పిలుస్తాం. సో ప్రశ్న, పశ్చిమ వాయువ్య డిస్టర్బెన్సెస్ విక్షోభాల వల్ల ఉత్తర భారతదేశంలో కలిగే వర్షపాతాలను ఏమని పిలుస్తారు? మహావత్ అంటారు. ఈ మహావత్ అనేది రబీ పంటలకు అవసరమైనటువంటి నీటిని అందిస్తాయి. మరి అదే ద్వీపకల్ప ప్రాంతంకి వచ్చామనుకోండి, అంటే దక్షిణ భారతదేశంకి వచ్చామనుకోండి, ఇక్కడ చలికాలం అంటూ పెద్దగా లేదు అని ఇచ్చాడనమాట. ఓకే, సముద్రం యొక్క మితమైన ప్రభావం కారణంగా చలికాలంలో ఉష్ణోగ్రత స్థాయిలో గుర్తించదగిన కాలానుగుణ మార్పు అయితే ఉండదు అనేది ఒక మాట అయితే చెప్పాడు. మరి అదే సో వేడి వాతావరణ కాలం, దీన్ని వేసవి కాలం మరి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో సాధారణంగా మనకి మనం ఉష్ణమండల ఆయన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి సూర్యుడు అనేది మనకి 6 నెలలు దక్షిణ ప్రాంతంలో ఉంటే 6 నెలలు ఉత్తర ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే భూమి అక్షం అనేది మనకి 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఫలితంగా మనకి ఏమవుతుంది, సో భూమి అనేది మనకి నిటారుగా ఉండకుండా కాస్త వంగి ఉండడం వల్ల మనకి 6 monthsలో సూర్యుడి యొక్క గమనం అనేది విభిన్నంగా ఉంటుంది. ఈ సూర్యగమనంలో విభిన్నంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే మకర సంక్రాంతి అని చెప్తాం. సో మనకి జనవరిలో మనకు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు
దక్షిణ అర్ధగోళంలో ఉండేటటువంటి నిటారుగా పడే సూర్యకిరణాలు అనేవి మనకేమవుతాయి, ఉత్తరార్ధగోళం వైపు మూవ్ అవడం జరుగుతుంది. అంటే సూర్యుడు స్పష్టంగా ఉత్తరం వైపు కదలడం కారణంగా ప్రపంచ ఉష్ణ క్షేత్రం ఉత్తరం వైపు మారుతుంది. అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే మండలం అంతా కూడా దక్షిణ అర్ధగోళం నుండి ఉత్తరార్ధగోళంలోకి మూవ్ అవుతుంది. అందువల్ల మార్చి నుండి మే వరకు భారతదేశంలో వేడి వాతావరణం కాలం ఉంటుంది. వివిధ అక్షాంశాల వద్ద మార్చి మే నెలలో తీసుకున్న ఉష్ణోగ్రత గణాంకాల ద్వారా ఉష్ణక్షేత్రం యొక్క మార్పు ప్రభావాన్ని స్పష్టంగా కనిపిస్తుంది అంటూ మనకైతే చెప్పాడు. అంటే ఒక్కొక్క అక్షాంశం మీద ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎలా ఉంటుంది. మార్చిలో దక్కన్ పీఠభూమిలో మనం తీసుకుంటే అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అది ఏప్రిల్ గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లో ఉష్ణోగ్రత చూసుకుంటే 42 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అది మే నెలలో తీసుకున్నట్లయితే వాయువ్య ప్రాంతాల్లో అంటే నిజానికి రాజస్థాన్ ఏరియాలో 45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ద్వీపకల్ప భారతదేశంలో సముద్రాల యొక్క మితమైన ప్రభావం కారణంగా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. సముద్రాల ప్రభావం వల్ల ఉష్ణోగ్రత మార్పు తక్కువగా ఉంటుందని మన దక్షిణ భారతదేశం గురించి చెప్పడం జరుగుతుంది. వేసవి నెలల్లో దేశంలోని ఉత్తర భాగంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలని తగ్గుతున్న వాతావరణ పీడనాన్ని గమనించవచ్చు. ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఫలితంగా గాలి వేడెక్కుతుంది, వేడెక్కిన గాలి పైకి పోతుంది, ఫలితంగా అక్కడ మీకు పీడనం అనేది తగ్గుతూ ఉంటుంది, అల్పపీడనం ఏర్పడుతుంది. మే చివరి నాటికి వాయువ్యంలో తార్ ఎడారి నుండి తూర్పు మరియు ఆగ్నేయంలో పాట్నా మరియు చోటా నాగ్పూర్ పీడనం వరకు ఈ అల్పపీడనం అనేది వ్యాపిస్తుంది అనమాట. ఒక సుదీర్ఘ అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ద్రోణి చుట్టూ గాలి తీరడం ప్రారంభమవుతుంది. ఈ అల్పపీడనం చుట్టూ కూడా ఒక వేడి గాలి అయితే చక్కర్లు కొడుతూ ఉంటుందన్నమాట. దీన్నే మనం లూ అంటాము. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వేడి గాలి, కొన్నిసార్లు ప్రాణాలను కూడా తీసేస్తుందన్నమాట. అనేది వేడి వాతావరణ కాలం యొక్క గమనించదగిన లక్షణం. ఇవి ఉత్తర మరియు వాయువ్య భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడిగాళ్ళు. కొన్నిసార్లు అవి సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. ఈ పవనాలు ప్రత్యక్షంగా గురి కావడం ప్రాణాంతకం కూడా మారవచ్చు. అంటే ఆ గాలిలో గాను చిక్కుకున్నట్లయితే ప్రాణాలు కూడా పోవచ్చు అనేది ఒక మాట చెప్పాడు. ఉత్తర భారతదేశంలో మే నెలలో దుమ్ము తుఫాన్లు చాలా సాధారణం. అవి ఉష్ణోగ్రతను తగ్గించడం, తేలికపాటి వర్షాన్ని ఇవ్వడం, తేమ గాలిని తీసుకురావడం వల్ల ఈ తుఫాన్లు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంటే ఆ గాలి ప్రభావం వల్ల కాస్త తేమను గాలి తీసుకురావడం ఫలితంగా ఏమవుతుంది, తేలికపాటి వర్షాలు, కొన్నిసార్లు తుఫాన్లు కూడా వస్తుంటాయి. ఎందుకంటే ప్రచండమైన పవనాలు, కుండపోత వర్షాలు, తరచుగా వడగళ్లతో ఉరుములతో కూడిన స్థానిక తుఫాన్లు కూడా ఇది కారణంగా చెప్తారనమాట. దీన్నే మనం ఏమని పిలుస్తాం, కాల్ బైసాఖి అంటాం. సో ఇక్కడే మన పాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని, కొత్తగా వచ్చిన 9th క్లాస్ టెక్స్ట్ బుక్ని మనం చూడొచ్చు. సో పాత టెక్స్ట్ బుక్లో ఏం చెప్తారంటే, పవనాలు అంటే మనకి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో ప్రవేశించిన తర్వాత మొదటగా పడే వర్షాలని మామిడి జల్లులని, కాల్ బైసాఖ్ అని, తొలకరి జల్లులు అంటామని ఒకే ఒక పదం వాడేస్తారు. కానీ ఈ టెక్స్ట్ బుక్లో దీన్ని డివైడ్ చేశాడు. లూ పవనాలు ప్రభావంగా ఉత్తర భారతదేశంలో తాత్కాలిక తుఫాన్లు అయితే వస్తుంటాయి. ఈ తుఫాన్ల కారణంగా మనకేమవుతాయి, కొన్ని వర్షాలు అయితే పడతాయి. పశ్చిమ బెంగాల్ ఈ తుఫాన్లని కాల్ బైసాఖి అంటారు. మనకున్న పాత టెక్స్ట్ బుక్కి దీనికి తేడా గమనించండి. ఇక వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలు జరుగుతాయి అన్నమాట. ఈ ఋతుపవనాలు ముందు కొన్ని వర్షాలు అయితే పడతాయి. వీటిని మనం తొలకరి జల్లులు అంటామని చెప్పారనమాట. ఇవి ఏమవుతాయి, పండ్లు త్వరగా పండడానికి సహాయపడతాయి కాబట్టి వీటిని మామిడి జల్లులు అంటాము అని చెప్పాడనమాట. సో వేసవి కాలంలో స్టార్టింగ్లో అయితే మనకి ఉత్తర భారతదేశంలో ఉంటాయి కాల్ బైసాఖి, దక్షిణ భారతానికి వచ్చేసరికి తొలకరి జల్లులు ఉంటాయన్నమాట. సో దీన్ని పాత టెక్స్ట్ బుక్ని కంపేర్ చేయండి, కొద్దిగా తేడా అయితే ఉంది. ఇక తర్వాత దానికి సంబంధించినటువంటి మ్యాప్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మనకి జూన్ 1లో సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఋతుపవనాలు ఎక్కడ ప్రవేశిస్తాయంటే, నిజానికి మే నెలలోనే మీకు అండమాన్లోకి వస్తాయి, కానీ ప్రధాన భూభాగానికి వచ్చేటప్పుడు కేరళ తీరాన్ని ఫస్ట్ అయితే అవి ఎంటర్ అవుతాయి జూన్లో సాధారణంగా. ఇలా ఇవే మనకి ఏవైతే ఉన్నాయో నైరుతి ఋతుపవనాలు తీరాన్ని తాకుతాయి అన్నమాట. ఇక పురోగమన ఋతుపవన కాలం. సో గైస్ ఇది చాలా లెంగ్దీ లెసన్.
సో కాబట్టి నెక్స్ట్ లైవ్ సెషన్లో మిగతా వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇప్పటివరకు చెప్పిన టాపిక్ పైన ఏమైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఉంటే తెలియజేయగలరు. నెక్స్ట్ లైవ్ సెషన్లో మీకు పురోగమన ఋతుపవన కాలం అంటే ఏమిటి, అసలు ఈ వర్షపాతం ఎలా జరుగుతుంది, వర్షపాతంలో వ్యత్యాసానికి కారణం ఏమిటి, ఏ నెలలో ఎంత పడుతుంది అనేది మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయగలరని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదైనా సరే సందేహాలు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అడగాలనుకుంటే కామెంట్స్లో కామెంట్ అయితే పెట్టండి. సో బిఫోర్ ఛానల్ని విడిచిపెట్టే వెళ్ళే ముందు గట్టిగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే కామెంట్ సెషన్లో కామెంట్ అయితే పెట్టండి. చాలామందికి అడిగే ప్రశ్న, కామెంట్స్లో ఎక్కువ మంది చెప్తున్నారు. సో ఈ కంటెంట్ అనేది కేవలం డిఎస్సి వాళ్ళకి మాత్రమే కాదు, ఇండియాలో నిర్వహించే ఏ పోటీ పరీక్షకైనా, అది గ్రూప్ 2 కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, సచివాలయం కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, మీరు రాసే ఏ ఎగ్జామ్కైనా కామన్ సిలబస్ ఇది. కాబట్టి చదివేటప్పుడే అర్థవంతంగా కాన్సెప్చువల్గా చదవండి. వీలైనంతవరకు షార్ట్ నోట్స్, ఇమేజెస్, మైండ్ మ్యాపింగ్స్ అనేవి వేసుకోండి. ఎందుకంటే ఈ బల్క్ కంటెంట్ అనేది ఒకేసారి చదవడం అనేది కాస్త కష్టంతో కూడుకున్నది. అయితే ఇప్పటి వరకు మీరు చదివినటువంటి ఏపీ స్టేట్ బోర్డుతో పోల్చుకుంటే సిబిఎస్ఈ మీరు చదువుతున్నారు కాబట్టి ఒకవేళ ఎక్కడైనా రెండింటి మధ్యలో విభేదాలు వచ్చినట్లయితే సిబిఎస్ఈని మీరు ప్రామాణికంగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఉండేది. ఇంకా తర్వాత మీ క్లాస్ చెప్పే ముందే ఇంగ్లీష్ మీడియంని ఒకసారి చూసి తెలుగు మీడియం అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొన్ని అర్థాలు అనేవి మారిపోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇందులో మీకు కాస్త తేడాగా కనిపించినా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండే టెక్స్ట్ బుక్ని మీరు ఫైనలైజ్ చేయండి. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు కూడాను ఈ పేపర్ అనేది ఇంగ్లీష్తో ప్రామాణికంగా తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రశ్నల యొక్క దాన్ని ఖచ్చితత్వం అనేది ఇంగ్లీష్ మీడియం ఆధారంగా చేయడం జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తెలుగులో అది కొన్నిసార్లు అర్థాలు మారిపోవచ్చు. కాబట్టి సో ఏదైనా సరే సెంటెన్స్ అనేది కాస్త కన్స్ట్రక్షన్లో డిఫరెన్స్ ఉన్నా మీరు ఇంగ్లీష్ మీడియంని రిఫర్ చేసి తర్వాత తెలుగులోకి రండి. సో గైస్, ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్. అయితే ఇక ఋతుపవన కాలాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా కామెంట్స్, ఎవరైనా సరే సందేహాలు కానీ సలహాలు కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి. రైట్. కామేశ్వరి చౌదరి గారు హాయ్ అండి, నమస్తే అండి. విజయలక్ష్మి ఆలేటి గుడ్ ఈవినింగ్ అండి. అండ్ రెడ్డి పోగు ఉమాదేవి గుడ్ ఈవినింగ్ అండి ఉమాదేవి గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ లైవ్లో మీకు పురోగమన ఋతుపవన కాలం అంటే ఏమిటి గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికి కూడాను. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.